మిత్రులారా నమస్తే. శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటి 3 శ్లోకాలని పారాయణ చేసుకొని వాటి భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట శ్లోకాల పారాయణం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయాస్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంబోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మిత్రులారా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. మన కళ్ళతో ఏదైతే ఈ జగత్తును చూస్తున్నామో, ఏదైతే ఈ జగత్తు సత్యమని మనం భావిస్తున్నామో, మనం ఈ జగత్తులో ఉన్నామని భావిస్తున్నామో, అలాంటి ఈ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, కేవలం అద్దంలో కనిపించే ప్రతిబింబం మాత్రమే. అంటే ఈ విశ్వంలో మనం లేం, మనలోనే ఈ విశ్వం ఉంది. నిజాంతర్గతం, ఈ విశ్వమంతా నాలోనే ఉంది. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. ఎలా అయితే నిద్రించేటప్పుడు జీవసృష్టి అంటే మనముగా సృష్టించుకున్నటువంటి స్వప్న ప్రపంచాన్ని భిన్నంగా దర్శిస్తున్నామో, మనం కల్పించుకున్నటువంటి కళ, కానీ అది మనం జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ కళలో ఉన్నంతసేపు మనం దాన్ని భిన్నంగా దర్శిస్తూ ఉంటాం. కళను సృష్టించిన నీవే నీలో ఉన్నటువంటి కళను నువ్వు భిన్నంగా దర్శిస్తున్నావు. అలాగే ఈ జగత్తును కూడా, నీలో ఉన్నటువంటి ఈ జగత్తును నీకన్నా బయట నువ్వు దర్శిస్తూ ఉన్నావు. మాయయ, అది ఒక మాయ వలె నువ్వు ప్రతిబింబాన్ని బింబం అనుకుంటున్నావు. కనిపిస్తున్నటువంటిది అసత్యమైనటువంటి ఈ సృష్టి, కానీ నువ్వు దాన్ని నిజం అనుకొని ప్రపంచంలో నేనున్నాను అనుకుంటున్నావు. కానీ ప్రపంచం నీలో ఉంది. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఎప్పుడైతే సాక్షాత్కృతే ప్రబోధ సమయే, గురువు యొక్క ఈ బ్రహ్మ సాక్షాత్కారం, ఈ జ్ఞానం లభిస్తుందో, స్వాత్మానం ఏవ అద్వయం, ఏకం ఏవ అద్వయం. ద్వయం అంటే 2, అద్వయం అంటే ఒకటే, మరొకటి ఏది లేదు. నీవే ఉన్నావు, నీవు మాత్రమే ఉన్నావు. మనమేమనుకుంటున్నాం, జీవుడున్నాడు, దేవుడున్నాడు, ఈ జగత్తు ఉంది అనుకుంటున్నాం. కానీ జీవుడు, దేవుడు, ఈ జగత్తు అన్ని భ్రమ. నీలోనే అన్నీ ఉన్నాయి. నీవే అయి ఉన్నావు, అంతా నీవే, సర్వం నీవే. స్వాత్మానం ఏవ అద్వయం, అంతా నీవే అయి ఉన్నావు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇలాంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురుస్వరూపమైన ఆ దక్షిణామూర్తికి నమస్కారం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః. ప్రాగ్నిర్వికల్పం పునః. ప్రాక్, ఈ సృష్టికి పూర్వం ఈ జగత్తంతా వికల్పం,
నిర్వికల్పం. వికల్పం అంటే మార్పు, నిర్వికల్పం ఏ మార్పు లేకుండా ఉంది. ఎలా? బీజస్యాంతరివాంకురో జగదిదం. ఈ జగత్తంతా కూడా ఎలా అయితే బీజములో, విత్తనంలో అంకురం నిక్షిప్తమై ఉందో ఆ విధంగా మనం ఒక మర్రి చెట్టును చూస్తాం. ఎంతో విశాలంగా ఆకులు, కాయలు, పెద్ద కాండము, ఊడలు, ఎంతో అద్భుతంగా పెద్ద వృక్షం. కానీ ఈ వృక్షానికి మూలం ఏమిటి? బీజం. బీజంలో నిక్షిప్తమై ఉంది ఈ వృక్షానికి సంబంధించిన విషయమంతా, దాని రచనంతా ఆ బీజంలో ఉంది కాబట్టే దాని నుంచి అంకురం వచ్చింది. అంకురం ఇవాళ వృక్షంగా పరిణమించింది. మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. ఈ సృష్టికి పూర్వం సత్పదార్థం ఉంది. ఆ సత్పదార్థంలో, ఆ సత్లోనే ఈ సృష్టి యొక్క రచనంతా నిక్షిప్తమై ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా సృష్టికి పూర్వం నిర్వికల్ప స్థితిలో ఉంది. అది మాయాకల్పిత దేశకాల కలన. ఆ సత్పదార్థము నుంచి దేశకాలాదులు, పంచభూతాలు అన్నీ మాయాకల్పిత, మాయ కల్పించిన విధంగా చిత్ర విచిత్రమైనటువంటి ఈ జగత్తు ఆవిష్కృతమైంది. మాయావీవ విజృంభయాస్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా. ఒక మాయావి చేసే మాయవలే, ఒక గారడీవాడు చేసే గారడీవలే. గారడీవాడు సత్యం, గారడీ అసత్యం, అది భ్రమ. మహాయోగీవ యస్వేచ్ఛయ. ఒక మహాయోగి ఎలా అయితే తనకు తానుగా సృజిస్తాడో, ఒక విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని ఎలా సృజించాడో, ఒక గారడీవాడు ఒక గారడీని ఎలా కల్పిస్తున్నాడో, ఆ గారడీవాని వలె, ఆ మహాయోగి వలె ఆ సత్పదార్థము నుంచి ఈ సృష్టి ఆవిర్భవించడం జరిగింది. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురుస్వరూపమైన దక్షిణామూర్తికి నమస్కారం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. అయితే ఆ సత్పదార్థం సృష్టించినటువంటి ఈ జగత్తు సత్యమా? జగత్తు సత్యం కాదు. ఎందుకు కాదు? ఈ జగత్తు నామరూపాత్మకమైంది. ఈ జగత్తు నిరంతరం పరిణామశీలమైంది. ఈ జగత్తు మార్పు చెందుతూ ఉంది. సత్యం అంటే సర్వకాల సర్వావస్థలలోనూ మార్పు చెందనిది. జగత్తు నిరంతరం మార్పు చెందుతూ ఉంది కాబట్టి ఇది సత్యం కాదు. సత్యం కానటువంటి ఈ జగత్తుకు కారణమేమిటి? యస్యైవ స్ఫురణం సదాత్మకం. ఏదైతే బ్రహ్మం అంటున్నామో, సత్పదార్థం అంటున్నామో, దాని యొక్క చైతన్యమే, చైతన్యం వల్ల ఈ జగత్తు భాసతే, ఉన్నది, ప్రకాశిస్తున్నది. జగత్తు ఉంది కానీ అసత్, ఇది సత్యం కాదు. ప్రకాశిస్తోంది. ఎలా? ఆ చైతన్యం, ఆ బ్రహ్మ పదార్థం యొక్క చైతన్యం మూలంగా ఈ జగత్తు ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. తనను ఆశ్రయించినటువంటి శిష్యులకు గురువు బోధించేటటువంటి వేదవచస, సర్వవేద సారమైనటువంటి తత్వం అసి, తత్ త్వం అసి, తత్ ఆ పరబ్రహ్మం, త్వం నీవు, అసి అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు, తత్వమసి సాక్షాత్. ఇది అపరోక్షంగా ప్రత్యక్షంగా గురువు బోధిస్తూ ఉన్నాడు శిష్యులకి. యస్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ. ఈ భవాంభోనిధి, ఈ సంసార సాగరంలో జనన మరణ చక్రములో నిరంతరం పునరపి జననం పునరపి మరణం, పుడుతూ ఉంటావు, గిడుతూ ఉంటావు. కానీ ఎప్పుడైతే ఈ బ్రహ్మ సాక్షాత్కారం, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని యస్ సాక్షాత్కరణాత్ నువ్వు పొందుతావో న భవేత్, ఇక నీకు జన్మ లేదు, నీకు మోక్షం లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం లభించిన వెంటనే నీకున్న అజ్ఞానం తొలగిపోతుంది, నీకు మోక్షం లభిస్తుంది. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురుస్వరూపమైన దక్షిణామూర్తికి నమస్కారం. మిత్రులారా, మరో వీడియోలో తర్వాతి శ్లోకాలు తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.